హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గీతా టెక్ ఇన్ఫో. ఐఎమ్ సురేష్. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్లోకి వెళ్తే ఆపరేటర్ గుండెల్లో గుబులు పుట్టించే ఎన్టీవో 2.0 మార్చ్ 31, 2022 వరకు పోస్ట్ పోన్ చేశారు. ఎందుకు ఇలా పోస్ట్ పోన్ చేశారో ఆ కారణాల్లోకి వెళ్తే, వితౌట్ కస్టమర్ ఇంటిమేషన్ మనం ఈ ఎన్టీవో 2.0 రేట్ల ప్రకారం కస్టమర్ల మీద ఈ భారాన్ని మోపితే చాలా వరకు కస్టమర్లు సఫర్ అవుతారు. అలానే అపోజిషన్ కూడా చాలా వరకు వస్తుంది. అలానే కొన్ని స్టేట్స్లో ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటూ ట్రాయ్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అలాగే ట్రాయ్ బ్రాడ్కాస్టర్లకు చివరి అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 31 కల్లా ఇప్పటి వరకు ప్రకటించిన బొకేలు ఆల్కాటా ఛానల్ రేట్స్ను రివైజ్ చేసుకుని తగ్గించాలనుకున్నా పెంచాలనుకున్నా డిసెంబర్ 31 కల్లా ట్రాయ్కి తెలియజేయాలి. అలాగే జనవరి 31లోగా ఎంఎస్ఓలు మరియు డిటిహెచ్ మరియు ఐపీటీవీ ప్రొవైడర్స్కి డిస్ట్రిబ్యూటర్ రిటైలర్ ప్రైస్ని జనవరి 31లోగా ట్రాయ్కి తెలియజేయాలని ట్రాయ్ సూచించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు బ్రాడ్కాస్టర్లు తమ ఆల్కాటా మరియు బ్రొకే ప్రైజులను యాడ్ ద్వారా కస్టమర్లకు తెలియజేయాలి మరియు కేబుల్ ఆపరేటర్లు కస్టమర్కి కొత్త రేట్లతో ఉన్న ఈ ఛానల్ను సెలెక్ట్ చేసే ఆప్షన్ కల్పించాలని ట్రాయ్ నిర్ణయించింది. ఇలా చేస్తూ ఈ ఎన్టీవో 2.0 ఫ్రేమ్వర్క్ని జనాల్లోకి స్మూత్గా ఎక్కించాలని మార్చ్ 31 వరకు వాయిదా వేసింది. ఇక సెకండ్ అప్డేట్లోకి వెళ్తే, ట్రాయ్ రీసెంట్గా రిలీజ్ చేసిన టాప్ 5 వైర్లెస్ బ్రాడ్బ్యాండ్లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 446.68 మిలియన్ కస్టమర్తో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో భారతీయ ఎయిర్టెల్ 201.77 మిలియన్ సబ్స్క్రైబర్ బేస్తో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో వోడాఫోన్ ఐడియా 123.97 మిలియన్ సబ్స్క్రైబర్స్తో మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో బిఎస్ఎన్ఎల్ 24.26 మిలియన్ సబ్స్క్రైబర్ బేస్తో నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే అట్రియా కన్వర్జెన్సీ 1.93 మిలియన్ సబ్స్క్రైబర్ బేస్తో ఏసీటీ ఐదో స్థానంలో నిలిచింది. ఇక టాప్ 5 వైర్డ్ బ్రాడ్బ్యాండ్లో బిఎస్ఎన్ఎల్ 5.83 మిలియన్ సబ్స్క్రైబర్ బేస్తో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో భారతీయ ఎయిర్టెల్ 3.54 మిలియన్ సబ్స్క్రైబర్లతో రెండో స్థానంలో నిలిచింది. అలానే మూడో స్థానంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 3.47 మిలియన్ సబ్స్క్రైబర్ బేస్తో మూడో స్థానంలో నిలిచింది. ఏసీటీ 1.93 మిలియన్ సబ్స్క్రైబర్స్తో నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో హాత్వే కేబుల్ టీవీ అండ్ డాటాకామ్ 1.7 మిలియన్ సబ్స్క్రైబర్ బేస్తో ఐదో స్థానంలో నిలిచింది. ఇక మూడో అప్డేట్, టాప్ 13 సబ్స్క్రైబర్ బేస్ ఉన్న ఎంఎస్ఓస్ లిస్టులోకి వెళ్తే, మొదటి స్థానంలో సిటీ నెట్వర్క్స్ 7,86,1314 సబ్స్క్రైబర్స్తో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో జీటీపీఎల్ హాత్వే 7,83,03,694 సబ్స్క్రైబర్ బేస్తో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో హాత్వే డిజిటల్ 5,60,03,942 సబ్స్క్రైబర్ బేస్తో మూడో స్థానంలో నిలిచింది. డెన్ నెట్వర్క్స్ 4,86,02,741 సబ్స్క్రైబర్ బేస్తో నాలుగో స్థానంలో నిలిచింది. టీసీ కేబుల్ టీవీ కమ్యూనికేషన్స్ 3,69,03,943 సబ్స్క్రైబర్ బేస్తో ఐదో స్థానంలో నిలిచింది. కేరళ కమ్యూనికేషన్స్ కేబుల్ లిమిటెడ్ 2,88,09,439 సబ్స్క్రైబర్ బేస్తో ఆరో స్థానంలో నిలిచింది. తమిళనాడు అరసు కేబుల్ టీవీ నెట్వర్క్ 2,88,05,583 సబ్స్క్రైబర్ బేస్తో ఏడో స్థానంలో నిలిచింది. ఫాస్ట్వే ట్రాన్స్మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2,19,05,619 సబ్స్క్రైబర్ బేస్తో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఎన్ఎక్స్టీ డిజిటల్ లిమిటెడ్ హిట్స్ నెట్వర్క్ 2,25,202 సబ్స్క్రైబర్ బేస్తో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కాల్ కేబుల్స్ 2,81,801 సబ్స్క్రైబర్ బేస్తో పదో స్థానంలో నిలిచింది. వీకే డిజిటల్ 1,84,05,823 సబ్స్క్రైబర్ బేస్తో 11వ స్థానంలో నిలిచింది. ఏసియా నెట్ డిజిటల్ నెట్వర్క్ 1,20,08,681 సబ్స్క్రైబర్ బేస్తో 12వ స్థానంలో నిలిచింది. ఎన్ఎక్స్టీ డిజిటల్ లిమిటెడ్ కేబుల్ టీవీ 1,10,05,650 సబ్స్క్రైబర్ బేస్తో 13వ స్థానంలో నిలిచింది.